తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దిగ్విజయంగా ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ పూర్తవగా మిగతా చోట్ల 6 గంటలకు పూర్తయింది. పోలింగ్ సమయంలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా మరో చోట ఈవీఎంలు మరాయించాయి. ఇక ఏపీలో ముగిసిన పోలింగ్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. ఆనంద్, నిన్న ఉదయం 7 గంటల నుంచి నేను సాయంత్రము 6 గంటల వరకు కూడా ఏపీలో పోలింగ్ మిషన్ చెప్పుకోవచ్చు. దాదాపుగా 169 నియోజకవర్గాల్లో కూడా నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగింది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా పాడేరు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని చోట్ల మినహా మిగతా చోట్లంతా కూడా 6 గంటల వరకు కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందనే చేసి కూడా ఒక పక్కన ఈసీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే కొన్ని చోట్ల గుంటూరు అయితేనేమి, అదేవిధంగా అనంతపురము, తిరుపతి, ఈ కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గాల్లో కూడా కొద్దిగా హింసాత్మక ఘటనలు జరిగినాయి. ముందు నుంచి కూడా ఏదైతే భావించారో అదే విధంగా కూడా పల్నాడు జిల్లాలోనే మాచర్ల నియోజకవర్గంలో కూడా దాడులు అయితే జరిగాయి. గత 2 రోజులుగా కూడా అంటే పోలింగ్ కి ముందే 2 రోజులుగా కూడా అక్కడ దాడులు అయితే జరిగాయి. ఒక పక్కన టీడీపీ ఏజెంట్ల పైన కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసి తలలు కూడా పగలగొట్టారనేసి ఒక పక్కన టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఈసీకి అయితే ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే పల్నాడుకి సంబంధించి 8 చోట్ల దీనికి సంబంధించి దాడులు జరిగి దానికి అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అనేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే రీపోలింగ్ కి అవకాశం ఇంతవరకు లేదు. కాకపోతే ఈ రోజు 11 గంటల వరకు కూడా రీపోలింగ్ కి ఏదైనా పరిస్థితులు ఉంటే దానికి సంబంధించి కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఒక పక్కన ఈసీ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాల్లో నిన్న సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగాయి. ఇంకా దాంట్లో 3,500 పోలింగ్ కేంద్రాల్లో కూడా దాదాపుగా 90% కూడా పూర్తయింది. ఈ 3,500 దాంట్లో కూడా ఒక 10% పోలింగ్ అయితే మిగిలి ఉంది అనేసి కూడా చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు చూస్తుంటే ఒంగోలు జిల్లా పొదిలిలో కూడా అర్ధరాత్రి తర్వాత కూడా పోలింగ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత పోలింగ్ జరిగిందనేసి ఈసీ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు చూసుకుంటే దాదాపుగా 78% పోలింగ్ జరిగిందనేసి కూడా ఒక పక్కన అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ కి సంబంధించి ఓటర్లు అంటే ఇంతకుముందు 3,96,00,000 మంది ఓటర్లు పెట్టారు. ఇప్పుడు 4,14,00,000 ఓటర్లు ఉన్నారు. దీంతో గతంతో పోల్చుకుంటే దాదాపుగా అంటే పర్సెంటేజ్ 79% గత ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు 78%, గత ఎన్నికల్లో 79% ఉంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం సమయానికి ఏపీ ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కి సంబంధించిన పర్సెంటేజ్ ని కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రాఘవేంద్ర, మనం ఒక విషయం చూస్తే పిఠాపురం విషయం అయితే చూస్తే పిఠాపురంలో ఒక ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఓటు వేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరి ఇది పోలింగ్ గురించి అవగాహన నిమిత్తమై అంటే ప్రజల్లో వచ్చినటువంటి అవగాహన నిమిత్తమై తను వచ్చి ఓటు వేసినాడు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ప్రజలకు అవగాహన పెరిగిందని అనుకోవచ్చు అంటారా ఓటింగ్ విషయంలో? అలాగే ఓటింగ్ కి సంబంధించి ఈసారి ఈసీ అయితేనేమి, తర్వాత ఒక పక్కన వైసీపీ అధికార పార్టీ అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లని ఎప్పటికప్పుడు కూడా వారికి సంబంధించిన పూర్తి అంటే వారు స్థానికంగా ఉన్నారా, లేకుంటే వలసలు ఏమన్నా వెళ్ళటం జరిగిందా, లేకుంటే ఎన్ఆర్ఐలకి విదేశాల్లో ఉన్నారా అనేసి కూడా దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా వీరికి సంబంధించి డేటా అంతా కూడా కలెక్ట్ చేసిన సందర్భం అవుతుంది. ఈ నేపథ్యంలో వారు ఎక్కడున్నా కానీ వారు రావాలనేసి ప్రతి ఒక్కరూ ఒక పక్కన హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల కూడా దీనికి సంబంధించి ఈ సమీక్ష సమావేశాలు అయితేనే వారికి సంబంధించిన మీట్లు కూడా పెట్టి అక్కడ ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి పార్టీల వారుగా కూడా చాలా వరకు మీట్లు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఈసారి గతంలో కంటే కూడా చాలా వరకు ఎక్కువగా జరుగుతుందనేసి కూడా భావించారు. అంటే ఈసారి ఎక్కువగా అంటే ఈ శనివారము, ఆదివారము, సోమవారము పోలింగ్ ఉండటంతో కూడా ఏపీకి సంబంధించిన వారు చాలా వరకు హైదరాబాద్ లో ఉండటంతో ఉద్యోగులుగా ఉండటం వాళ్ళంతా కూడా ఓటు హక్కు ఏపీలో ఉండటంతో కూడా ఒక పక్కన శుక్రవారం నుంచే వాళ్ళు వ్యక్తిగత వాహనాల్లో అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, అదేవిధంగా ట్రైన్లలో కూడా
ఏపీ ఖ్యాతి జరిగింది. దీనికి సంబంధించి ఒక పక్కన ఏపీఎస్ఆర్టీసీ అయితేనేమి, సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ఒక పక్కన బోగీలు పెంచుతుంది. సర్వీసులు కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా చాలా వరకు పెంచామనేసి ఆర్టీసీ ఎండీ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా విదేశాల్లో ఉండే ఏపీ ఓటర్లు అయితేనేమి, పక్క రాష్ట్రాల్లో ఉండే ఓటర్లను ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఈసీగా పూర్తి స్థాయిలో కూడా వారికి అవగాహన కల్పించడం వల్లే ఈ విధంగా ఇతర దేశాల నుంచి అయితేనేమి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారనేసి కూడా చాలా వరకు భావించాల్సిన పరిస్థితి ఉండాలి. ఓకే రాఘవేంద్ర, చివరిగా మరి ఒక విషయం చూస్తే తెలంగాణ వైడ్గానైతేమో ఎంపీ ఎలక్షన్ సంబంధించి పట్టణాల్లో మాత్రమే ఓటింగ్ శాతం పెరిగింది, విలేజ్లో మాత్రం తగ్గింది అని కూడా తెలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే రిపీట్ అయిందా ఏపీలో కూడా? అంటే ఏపీలో వచ్చేసేసి పూర్తి స్థాయిలో కూడా అంటే ఏపీకి తెలంగాణకు కూడా చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. అక్కడికి ఇక్కడికి దాదాపు 10% కూడా తేడా కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణలో దీనికి సంబంధించి ఒక పక్కన పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ పెరిగింది. ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈసారి పోటాపోటీగానే ఎన్నికల దీనికి సంబంధించిన పోలింగ్ కూడా పరిశీలించేది కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అంటే ముందు నుంచి కూడా ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళకి సమీపంలోనే ఉంటారు. అంటే దాదాపుగా 1-1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా అంటే వాళ్ళకు ప్రతి చోట కూడా ఓటు హక్కు వినియోగించడానికి కొన్ని చోట్ల 4-5 కిలోమీటర్లు, కొన్ని చోట్ల 7-8 కిలోమీటర్లు కూడా పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంత పట్టణాలకి కూడా గ్రామీణ ప్రాంతాలకి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే వారి సంఖ్య తేడా అయితే కనిపిస్తుంటుంది. కాకపోతే ఈసారి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి ఇరు పార్టీలు అయితేనేమి, అంటే ఇక్కడ ఏదైతే కంటెస్ట్ చేసే పార్టీలు అయితేనేమి, పార్టీల తరపున అయితేనేమి, తర్వాత ఈసీ తరపున కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి అవగాహన కల్పించడము, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపించడము, పక్కన స్లిప్పులు కూడా అందజేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి ఈసీ కూడా కోరటంతో ఒక పార్టీని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక పక్కన కూటమి పార్టీలు అయితేనేమి వారికి సంబంధించిన అంటే ఒక నియోజకవర్గంలో ఒకరు పోటీ చేస్తున్నప్పటికీ కూడా 3 పార్టీలు ప్రచారం చేయడం, ప్రతి ఒక్కరి ఇంటికి ఓట్లు అడగటంతో కూడా ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనేసి ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉందన్నది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.